నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, కొత్తగా ఒక కేసు ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం ఒకటి చూసాం ఇట్లాంటిది. బట్ దానికన్నా కాస్ట్లీగా ఉంది. హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్ తీసుకుంటే ఎంతో కొంత పర్మనెంట్ అలమనీ అనేది ఇస్తూ ఉంటారు, వాళ్ళకున్న పరిధిలోన, వాళ్ళకున్న స్థాయిలోన. బట్ ఇదేంటంటే రీసెంట్ గా అమెరికాలో ఉన్న ఒక పర్సన్, ఎన్ఆర్ఐ పర్సన్, డివోర్స్ జరుగుతున్న టైంలో ఆయన ఇండియాకి వచ్చేసాడు. సో అది ఇవ్వని తరుణంలోనే దాదాపు 15,000 కోట్లు అని విన్నాను. అది కరెక్టా? అసలు ఏంటి ఆ కేసు డీటెయిల్స్? చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో లేదంటే ప్రపంచ చరిత్రలోనే చాలా ఎక్కువ హైయెస్ట్ అమౌంట్ ఆలమని అది. ఎట్లా బేర్ చేయగలుగుతాడు? అసలు ఏంటి? అంటే వీళ్ళు ఒక తమిళనాడుకు చెందిన వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీ పెట్టి బాగా సంపాదించాడు. అయితే వాళ్ళకి ఆటిజం తోటి ఒక బాబు పుట్టాడు. ఓకే. అయితే ఆ ఆటిజం వచ్చింది, అది ఒక రీజన్ తోటి వాళ్ళకి మనస్పర్ధలు ఎక్కువైనాయి భార్యాభర్తలకి. సరే, మనస్పర్ధలు ఎక్కువైనప్పుడు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అతనే విడాకులకి అప్లై చేశాడు. అప్లై చేస్తే అది ఆ కేసు నడుస్తా ఉంది. ఆయనేమో ఇండియా వచ్చేసాడు. అది అలా ఉంచి ఇండియా వచ్చేసేసి ఇక్కడ ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి, ఆయన మోడీ అంటే ఇష్టం అంట ఆయనకి. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఏదో ఒక ఎన్జిఓ పెట్టి ఇక్కడ ఉన్నాడు. నేనుంటే అమెరికా కోర్టు ఏం చేసింది అంటే, నువ్వు ఇట్లా వెళ్తానికి కుదరదు బాబు, నువ్వు భార్యకి భరణం ఇవ్వకుండా వెళ్తానికి కుదరదు అని చెప్పి అమెరికా చట్టాల ప్రకారం అతనికి భరణం 15,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. ఇక దానికి కాదంటానికి లేదు. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు మేడం? 15,000 వాళ్ళ ఆస్తిని బట్టి. ఓకే. అక్కడంతా వైట్ కదా, ఇక్కడ భారతదేశం లాగా ఆస్తులు మార్పిడి చేయటాలు, కట్నంలో సగం ఇవ్వడాలు ఇట్లాంటివి. అయితే అమెరికాలో అక్కడున్న చట్టాల ప్రకారం అతనుకున్న ఆస్తిలో క్యాలిక్యులేట్ చేసి ఆమెకి ఆ బాబుకి వాళ్ళ ఉపాధి కోసం అని చెప్పి, ఉపాధి అని కూడా కాదు, హక్కు, అది అంతే, అది హక్కుగా మాట్లాడతారు అక్కడ, ఇవ్వాలి అని చెప్పి నిర్దేశించారు. నిర్దేశిస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఇవ్వవలసిందే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇతను భారతదేశస్తుడు కదా, ఇతను ఎందుకు అమెరికా వెళ్ళి అంత డబ్బులు సంపాదించినా ఇతని మనస్తత్వం ఎందుకు మారలేదు, ఇతను ఎందుకు ఇంత పారిపోయి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని మనం చూసుకుంటే, మనం ఏదన్నా అంటే ఇప్పుడు మన దేశాన్ని మనం తిట్టుకున్నట్టు ఉంటది. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న మనుషుల సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఆడవాళ్ళదైనామంటే మగవాళ్ళది అయినా అవనివ్వండి, ఇప్పుడు ఈ ఆస్తులు అనే విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళ సైకాలజీ, మగవాళ్ళ సైకాలజీ అని విడివిడిగా ఏముండదు, అందరిది ఒకటే సైకాలజీ ఉంటది. ఎందుకంటే ఫ్యామిలీ పాలిటిక్స్ కదా ఇక్కడ. అందుకని చెప్పి ఇప్పుడు ఈయన ఒక భర్త, నేను నా భార్యకి నేను అల్మని ఇచ్చేసేసి నేను దండం పెట్టేసి పక్కకు వచ్చేస్తాను అన్నాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ చెల్లెలు గాని, వాళ్ళ అక్క గాని, వాళ్ళు లేదు ఆయన ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళు గాని రియాక్ట్ అయిపోయి ఇమ్మీడియట్ గా ఏం మాట్లాడతారంటే, ఇన్వాల్వ్ అయిపోతారు. ఎందుకు ఇవ్వాలంతా, అవును, ఆ అమ్మాయికి అంత హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు నీ ఆస్తులన్నీ నువ్వెందుకు మన ఆస్తులని మనం ఎందుకు బహిర్గతం చేయాలి అని ఈ కేసు పడతదేమో అనుకున్నప్పుడే ఆస్తులు ఏం చేస్తారు అంటే, బ్రదర్స్ పేరు మీదకో, సిస్టర్స్ పేరు మీదకో, తల్లి పేరు మీదకో మార్చేస్తారు. మార్చేసి ఈ అమ్మాయి అసలు నిజంగా పిక్చర్ లోకి వచ్చి, ఈ కేసు అంతా ఇప్పుడు మనకు తెలుసు కదా, ఏళ్ళు పుళ్ళు పడతాయి కదా, ఇవన్నీ అయ్యేసరికి అక్కడ ఖాళీ బొచ్చి చూపిస్తారు. ఏముంది, ఏమీ లేదు, ఆ ఉన్నదేదో మీ ఇద్దరికి అదేదో సినిమాలో అంటారే, F2 సినిమాలో ఉన్నది ఇద్దరు అమ్మాయిలేగా, ఉన్నదంతా అన్నట్లు ఖాళీ బొచ్చి చూపిస్తారు. ఇలా అయిన తర్వాత ఇంకొన్ని ట్రాజడీస్ జరిగినవి కూడా ఉన్నాయి. సరే, ఈ అమ్మాయికి
ఇక్కడ వచ్చేదేమి లేదు, చచ్చేదేమీ లేదు, ఈ అమ్మాయికి ఉన్నాయని తెలుసు, ఇంత మోసం చేసినోడు జీవితంలో ఎప్పుడైనా మోసం చేస్తాడు, ఇక నేను ఆడిని ఏం చేయగలుగుతానులే అని చెప్పి ఆ విడాకుల మీద సంతకం ఏదో పెట్టేసేసి ఆ అమ్మాయి నా దావ నేను చూసుకుందామని వెళ్ళిపోయిన తర్వాత వీడు ఇప్పుడు భిక్షగాళ్ళలాగా వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఆస్తులు నాకు ఇవ్వండి, నా ఆస్తులు నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఈ ఆస్తి పెట్టించుకునేప్పుడే ప్లాన్ తో పెట్టించుకుంటారు. ఈ వీడు పనికిమాలిన వెధవలాగా వీడు వెన్నుముక లేకుండా భార్యను సాధించాలి అనే ఉద్దేశంతో పూర్తిగా మేకపిల్ల తలంచి రెడీగా పెట్టినట్టు అదే బలి బలికి బలి చాలా మంది ఉన్నారు, వేల కేసులు ఉన్నాయి, వేల కేసులు కాదు, ఏ విడాకుల కేసు అయినా సరే అల్మినీ దగ్గరకు వచ్చేసరికి భరణం ఇచ్చే దగ్గర అసలు మెయింటెనెన్స్ ఇవ్వడానికి చచ్చిపోతారు. అసలు 500 రూపాయలు మెయింటెనెన్స్ పెంచమని ఆమె పిటిషన్ వేసుకుంటది పెరిగిన ఖర్చుల దృష్ట్యా. ఇప్పుడు వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాడికి పద్దాకా డిఏలు పెరుగుతానే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అన్నీ ఉంటాయి. కానీ వీడు భార్యకి భరణం ఇచ్చే దగ్గర మట్టుకు అరే 2 చిన్నపిల్లలు ఉన్నారు, 3 చిన్నపిల్లలు ఉన్నారే. అసలు ఒక్కొక్కసారి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి కూర్చున్నప్పుడు, పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేసేదంటే, ఒక 500 ఎక్కువ ఇవ్వమంటే దుబారా చేస్తుంది మేడం, మీకేం తెలుసు, దుబారా చేస్తుంది మేడం అని మాట్లాడేవాళ్ళు 500కి. అంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు పాపం ఉంటారు కదా, ఎందుకుండదు, పిల్లలతో ఉన్న వాళ్ళకి. ఇంకొంతమంది ఏం మాట్లాడతారంటే అసలు అల్బనీల కోసమే పెళ్లిళ్ళు చేసుకుంటారు అని మాట్లాడతారు. ఇలా రకరకాల కేసెస్. ఇప్పుడు ఎక్కడో ఒకటి అరా ఎక్స్ట్రీమ్ కేసులు ఉంటాయి, అట్లా చేసిన ఆడవాళ్ళు కూడా ఉండుండొచ్చు, నేను కాదనట్లా, కానీ దాన్ని హైలైట్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు పైగా ఈ విడాకుల కేసులు త్వరగా తేలకపోవటానికి, అలాగే విడాకులు తీసుకున్న తర్వాత స్నేహంగా ఉండలేకపోవటానికి కూడా కారణం ఆస్తియే. అవును, మన దగ్గర ఆస్తి మీద ఉన్నంత భ్రాంతి భ్రమ ఫారినర్స్ లో ఉండదు. వాళ్ళు చూడండి, పెళ్లి తర్వాత విడాకుల తర్వాత కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, పిల్లల విషయం బాధ్యతగా ఉంటారు. పైగా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు పిల్లలకి పిత్రీలు కూడా చెప్పరు. అమ్మో ఇక్కడ చాలా దారుణం, ఇక్కడ చాలా దారుణం. అసలు విజిటింగ్ రైట్స్ పేరుతోటి పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళలో విషం నింపి నానా గందరగోళం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులు తేలకపోవటానికి కూడా భారతదేశంలో ఈ ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అవకాశం ఉన్నా గాని జడ్జి లాయర్లకు మేపటానికైనా ఇష్టపడతారు, వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు. కోర్టుల్లో సెక్షన్ సూపర్వైజర్స్ దగ్గర నుంచి అందరినీ మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు అవినీతి ఎక్కడ లేదండి, జడ్జిల దగ్గర కూడా అవినీతి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది జడ్జీలు దొరకలా, ఏసీబీకి వాటికి జడ్జీలు దొరికారు. నేను జడ్జిలు అందరూ అవినీతి పరులు అని అన్నాను, అవినీతి పరులు అయితే ఉన్నారు జడ్జిల్లో. వాళ్ళ వల్ల కేసులు లేట్ అవుతా ఉంటాయి. ఓ పక్కన ఏంటి ఎందుకు లేట్ అవుతుంటాయి అంటే, వీడు అల్మనీ ఇవ్వకోకుండా విడాకులు తీసుకోవాలనేది ప్లాన్ భర్తది. అవును, కొడుకు ఆస్తి ఇవ్వకోకుండా విడాకులు తీసుకోవాలనేది ప్లాన్. అవును, కొడుకు ఇస్తే భార్య తినేస్తుందని భయం. ఇలా రకరకాల కారణాలతోటి ఇక్కడ లేట్ అవుతా ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద అల్బనీలు ఉండవు ఇక్కడ. అంటే బాగా ఉన్నత వర్గాల్లో ఏంటంటే వైట్ ఎక్కువ ఉంటది, వాళ్ళు కంపెనీలు ఉంటాయి కదా, కంపెనీలో షేర్లు ఇట్లా రకరకాలు అక్కడ కొంచెం పెద్ద పెద్దవి జరుగుతాయి. అక్కడ కూడా ఏంటి అంటే బ్లాక్ ఆస్తులు ఎక్కువ ఉంటాయి భారతదేశంలో. బ్లాక్ మనీ వైట్ మనీ ఉంది కాబట్టి వాటిని క్లెయిమ్ చేయలేదు ఏ భార్య కూడా. క్లెయిమ్ చేయగలిగింది ఏంటి, కనిపిస్తున్న వైట్ ఆస్తుల్నే క్లెయిమ్ చేసుకోగలదు. అక్కడ కూడా మహిళలకు అన్యాయమే జరుగుతుంది. ఇకపోతే న్యాయం జరిగేది ఏంటి అంటే అమెరికా లాంటి దేశాల్లోనూ విదేశాల్లోనే అక్కడ భర్త ఆస్తి మీద భర్త యొక్క స్వార్జితం మీద భార్యకి హక్కు ఉంటది. మనకి ఇక్కడ భార్యకి రైట్ లేదు. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే ఆ రైట్ ఇస్తే చాలా మంది విడాకులు తీసుకుంటారు అంటారు. అసలు ఏ మహిళ అండి
ఏమైనా సరే విడిపోవాలనే ఊరికే ఎక్కడో పద్దాక కొంతమంది ఆలోచన. రేర్ అవును. కేసులు ఉంటారు, మానసిక సమస్యలతోనో అవును. యుగోలతోనో రే- లేకపోతే తెలివి తక్కువతనంతోనో చేసుకుంటారు గాని అందరూ అలా ఆ ఒక ఘాట కట్టకూడదు. అవును. అవును. ఏది ఏమైనా ఈ కేసులో 2 విషయాలు చాలా ఆలోచించాల్సిన విషయాలు ఏంటి అంటే, పిల్లలకి ఏవైనా ఉమ్, జబ్బులుంటే తల్లులు గాని, తండ్రులు గాని ఆ కారణంతోటి వాళ్ళు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటది. అవును. ఇప్పుడు ఏదైనా ఇద్దరు కలిసి కన్నారు. అవును. ఇద్దరిది బాధ్యత. అవును. ఆ బాబు బాధ్యత అవిటివాడు కానివ్వండి, ఇద్దరికీ లేకపోతే ఉంటుంది. బుద్ధిమాంద్యం కానివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి. భార్యాభర్త ఇద్దరిది ఇది మన బాధ్యత అని అనుకోకుండా, ఉమ్, భార్య ఎళ్ళిపోయి తన దోవ తను చూసుకున్నా అది అక్ ఆహ్, ఆహ్, అవును. హ్మ్. న్యాయం కరెక్ట్ అనిపించుకోదు. కాదు. అవును. భర్త ఎళ్ళిపోయినా న్యాయం అనిపించుకోదు. అవును. అందుకోసం ఏంటంటే ఏ రకంగా చూసినా సరే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లాంటి జబ్బులు ఏమైనా పిల్లలకు వచ్చినప్పుడు ఉమ్, మీరు ఇంకాస్త పెద్ద ఆహ్, మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకుని ఇద్దరు విడిపోయినా పిల్లాడి కోసం కరెక్ట్ గా ఆలోచించగలగాలి. ఆలోచించాలి. అసలు కొన్ని కొన్ని ఇంక అలా జరిగిపోతాయి. అవును. కానీ ఇతనున్నాడు చూసారా? అలుముని ఎగ్గొడదామని భారతదేశం వచ్చేస్తే కూడా కోర్టు చాలా కోర్టు సీరియస్ గా తీసుకుంది. కోర్టు నుంచి తప్పించుకోలేకపోయాడు. అవును. ఎందుకంటే అక్కడ సిస్టమ్ అట్లాంటిది. అవును. ఆ సిస్టమ్ లో మహిళకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఉమ్. ఇది అత్యంత ఖరీదైన అలమనే విడాకులు కేసు, అన్నమాట. విడాకులు. విడాకులు. నిజమే. కానీ ప్రపంచం చూడండి ఆ పారిపోవాలి అనే ఒక మనస్తత్వం ఉంది చూసారా? అవును. అది ఎంత తెలివిగా చేశాడో చూసారా? అవును. కానీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎన్‌జీఓ పెట్టడం ఇట్లాంటివన్నీ నన్ను మంచోడినని అనిపించుకోవడానికి. దొరికిపోతారు మేడం. ఈ రోజు మనం పిల్లి పిల్లి టైప్ లోనే. అంతే. ఖచ్చితంగా నిజం దాగదెక్కడ. అవును. థాంక్ యూ మ్యామ్. థాంక్